అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటేక్. రీసెంట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక టర్మ్ ఏదైతే ఉందో చాలా సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ అలాగే ప్రపంచం మొత్తం మీద కూడా ఒక హల్చల్ చేస్తున్న టాపిక్ అనమాట. అలాగే ఒక న్యూస్ అనమాట. అండ్ నేను మిమ్మల్ని ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, లేకపోతే అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే తెలుసా? లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటో అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉందా? అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇదంతా అంటే, రీసెంట్గా మైక్రోసాఫ్ట్ మనం విండోస్ ఇట్లాంటి ఏదైతే యూజ్ చేస్తామో అలా ఆ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మైరానా 1 అనే ఒక చిప్ అయితే డెవలప్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ చిప్ అనమాట. ఎందుకంటే నేను ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, మన చుట్టుపక్కల మన ఇంట్లో కూడా ఇవి ఇంట్లో కూడా కాదు, మన ఆటోమొబైల్స్ లో కూడా కార్స్, లేకపోతే ఎలక్ట్రిక్ బైక్స్, టీవీస్, ల్యాప్టాప్స్, ఫోన్స్, లేకపోతే ఈవెన్ ఓవెన్స్, మన రిఫ్రిజిరేటర్స్, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా మీరు పట్టుకోండి, చిప్స్ లేకుండా అవి వర్క్ అవ్వవు లేకపోతే నడవు. సో చిప్స్ అనేవి మన ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ లో లేకపోతే ప్రెసెంట్ టైంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. బట్ ఆ చిప్స్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఒక టర్మ్ లేకపోతే ఒక స్టడీ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న చిప్స్ అవి కంపాటబుల్ కాదు లేకపోతే సూటబుల్ కాదు. సో దానికోసం ఒక కొత్త రకం లేకపోతే ఒక ఆల్ న్యూ బ్రాండెడ్ టైప్ లో ఒక చిప్స్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి వేరియస్ కంపెనీస్ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి అండ్ చాలా బెటర్గా, ఎందుకంటే రీసెంట్గా మనం గూగుల్ నుంచి కూడా చూసాం. అండ్ అలాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మైరానా 1 అనే చిప్ అయితే అన్లిస్ట్ చేశారు. అండ్ మైరానా 1 అని ఏదైతే మాట్లాడుకుంటున్నాం, అసలు దాని పేరు ఎలా వచ్చిందంటే, ఇటాలియన్ ఫిజిసిస్ట్ ఇటియోర్ మైరోనా ఆయన పేరు. ఆయన ఇటాలియన్ కి సంబంధించిన ఒక ఫిజిక్స్ శాస్త్రవేత్త. ఆయన థియరిటికల్ ఫిజిక్స్ లేకపోతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇట్లాంటి వాటిలో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది కాబట్టి మైక్రోసాఫ్ట్ ఈ చిప్ కి మైరానా 1 అనేది పేరు పెట్టారు. అంటే మేబీ మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఇక్కడ ఏదో మాజోరానా 1 అనేది అనుకోమాకండి. ఇటాలీలో ఇది మీకు చెప్పండి, మైరోనా 1 అంటారు. ఇది ఇటాలియన్ వర్డ్ కాబట్టి కొంచెం ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది మాజోరానా కాదు, మైరోనా 1. మీకు అర్థం కావాలంటే రాసిన స్పెల్లింగ్ ఇదే, బట్ ప్రొనౌన్సియేషన్ ఇట్లా ఉంటుంది. సో ఈయన పేరు మీద అయితే అది పెట్టారు. అండ్ అలాగే మీకు ఇంకొక జనరల్ టాపిక్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఏంటంటే, ఎలా అయితే మనం నోబెల్ పీస్ ప్రైజ్ లేకపోతే నోబెల్ ఇలా మెడికల్ ఫీల్డ్లో, కెమిస్ట్రీలో ఇట్లాంటి ఏదైతే మనం నోబెల్ ప్రైజ్ ఇప్పటిదాకా వింటవచ్చో, అలాగే ఈయన పేరు మీద ఇటియోర్ మైరోనా ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద కూడా ఇలా ఫిజిక్స్ లో వేరియస్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకైతే అవార్డ్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ ఏంటంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? నేను ఇందాక అడిగినట్టు అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈవెన్ ఐడియా ఉన్నా పర్లేదు, ఉంటే ఇంకా బెటర్. నేను చెప్పేది మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. అండ్ లేదంటే మీరు కామన్ మ్యాన్, లేకపోతే ఈవెన్ కామన్ మ్యాన్ కూడా కాదు, నా వీడియోని జస్ట్ అలా చూస్తున్నారు అని అనుకుంటే, మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్, మీరు ఏం చదువుకోనా పర్లేదు, లేకపోతే మీకు ఈ మేబీ ఫిజిక్స్ రిలేటెడ్, మ్యాథ్స్ రిలేటెడ్ కాకపోయినా పర్లేదు, మీ సబ్జెక్ట్ మీరు మేబీ బీకామ్ అయి ఉండొచ్చు, సిఏ అయి ఉండొచ్చు, లేకపోతే బిఏ అయి ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఈ వీడియో ద్వారా అయితే నేను ఇద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ లేదా క్వాంటమ్ కంప్యూటర్ మీకు అర్థం కావాలంటే, ఫస్ట్ మనం క్లాసిక్ కంప్యూటర్ అంటే ఏం లేదండి, ఒక జనరల్గా ఇప్పుడు మనం ఇంట్లో వాడే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, లేకపోతే ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా ఫర్ దట్ మ్యాటర్, ఇవన్నీ క్లాసిక్ కంప్యూటర్ కిందకు వస్తాయి. ఈ క్లాసిక్ కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తాయి అని కనుక మనం బేసిక్గా తెలుసుకుంటే, ఈ కంప్యూటర్ ఏదైతే మనం జస్ట్ నార్మల్గా మనం మెసేజ్ టైప్ చేస్తాం, మేబీ ఇంగ్లీష్లో కానీ లేకపోతే తెలుగులో కానీ, అవి మనం ఇక్కడ వర్డ్స్ టైప్ చేస్తాం. కానీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ 0-1. మీరు కంప్యూటర్కి ఏదన్నా చెప్పండి, ఒక క్యాలిక్యులేషన్ ఇవ్వండి, ఒక వర్డ్ టైప్ చేయండి, లేకపోతే సమ్ అదర్ థింగ్ ఏదైనా మీరు కంప్యూటర్లో ఒక థింగ్ చేస్తున్నారు, లేకపోతే ఫోన్లో ఒక థింగ్ చేస్తున్నారు, లేకపోతే ల్యాప్టాప్లో ఒక థింగ్ చేస్తున్నారు, కంప్యూటర్కి అర్థమయ్యే భాష 0-1. ఈ కాంబినేషన్తోనే ఒక వర్డ్ ఫామ్ అవటం కానీ, ఒక నెంబర్ ఫామ్ అవటం కానీ, ఫర్ సపోజ్ మీకు అర్థం కావాలి, 0-1-0-1-1-0 రాస్తే మేబీ అది 1 అయి ఉండొచ్చు. మీరు 1 అని ఇక్కడ కొడతారు, బట్ కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఇది. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ చేసుకొని మీకు 1 అనే ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఇస్తుంది. ఇది బేసిక్గా మనకి క్లాసిక్ కంప్యూటర్ 0-1s మీద రన్ అవుతుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కంప్యూటర్ ఏదే 0 అన్న అవుతుంది, లేకపోతే 1 అన్న అవుతుంది.
రెండు అయ్యేదానికి ఆప్షన్ లేదు మన క్లాసిక్ కంప్యూటర్లో. మీరు ఫర్ సపోజ్ ఈ టైంకి ఏంటి, లేకపోతే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే అది 0 అన్న అవుతుంది, లేకపోతే 1 అన్న అవుతుంది. రెండు అయితే కన్ఫర్మ్ అవ్వు. ఇది మీకు అర్థం కావాలంటే ఇమాజిన్ ఏ స్విచ్. ఇప్పుడు మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, మన స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం. మీరు ఆ స్విచ్ని ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆన్ అయినా చేయగలరు, ఆఫ్ అయినా చేయగలరు. రెండు ఒకేసారి చేయలేరు కదా, అంటే ఒక మధ్యస్థ స్థితిలో అయితే పెట్టలేరు కదా. అలాగే కంప్యూటర్లో కూడా ఏదర్ అది 0 అన్న అవుతుంది, లేకపోతే 1 అన్న అవుతుంది. ఈ లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్, దాన్ని క్లాసిక్ కంప్యూటర్ అంటారు. అండ్ కమింగ్ టు ది క్వాంటమ్ కంప్యూటర్, మీకు నార్మల్ కంప్యూటర్ అర్థమైంది కదా, అది 0 1s మీద రన్ అవుతుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది కేవలం 0 అన్న అవుతుంది, లేకపోతే 1 అన్న అవుతుంది. వీటిని ఈ 0s ని 1s ని బిట్స్ అంటారు. చిన్నప్పుడు మనం ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ కోసం చదువు 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్ అని ఇట్లాగా. ఈ ఒక దాన్ని బిట్ అంటారు, బిట్స్ అంటారు. సో క్లాసిక్ కంప్యూటర్ బిట్స్ మీద రన్ అవుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ క్వాంటమ్ కంప్యూటర్. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? ఏం లేదంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇది కూడా బిట్స్ ద్వారా రన్ అవుతుంది, బట్ ఈ బిట్స్ ని క్యూబిట్స్ అంటారు. QUBITS. ఇవి కూడా సేమ్ 0 1. ఇది కూడా సేమ్ ఇందా క్లాసిక్ కంప్యూటర్లో చెప్పినలాగానే 0 1. బట్ ఇందాక మనం క్లాసికల్ కంప్యూటర్లో ఏదైతే ఒక పర్టికులర్ పాయింట్ అంటే ఈ నోషన్లో ఫర్ సపోజ్ మనకి ఒకటి ఈ టైంలో ఏదైందంటే అది 0 అన్న అవుతుంది, లేదా 1 అన్న అవుతుంది. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్లో ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది ఒక 20% 0 అవ్వచ్చు, ఒక 80% 1 అవ్వచ్చు. అంటే 2 పొజిషన్స్లో కూడా అది ఆ బిట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదే క్లాసిక్ కంప్యూటర్లో అనుకోండి అదైతే 0 అన్న అవుతుంది, లేకపోతే 1 అయినా అవుతుంది. అదే క్యూబిట్స్లో అనుకోండి అది 0 కూడా అవుతుంది, 1 కూడా అవుతుంది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. దీన్ని ఏదైతే రెండు రకాలుగా ఉండేదాన్ని సూపర్ పొజిషన్ అంటారు. సూపర్ పొజిషన్ అంటారు. ఓకే, గాట్ ఇట్? అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో 0 అవుతుంది, 1 కూడా అవుతుంది. అండ్ మీకు ఇంక ఇదిగా బాగా అర్థం కావాలంటే ఒక కాయిన్ రొటేట్ చేయండి. ఒక కాయిన్ మనం ఫ్లిప్ చేస్తాం కదా, రొటేట్ చేయండి. మీరు అది తిరుగుతున్న సమయంలో లేదా రొటేట్ అవుతున్న సమయంలో ఒక అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది హెడ్స్ అని చెప్పగలరా, టైల్స్ అని చెప్పగలరా? అది రొటేట్ అవుతా ఉన్న టైంలో అది రెండు అవ్వచ్చు, అది హెడ్స్ అవ్వచ్చు, టైల్స్ అవ్వచ్చు. సేమ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. అది 0 అవుతుంది, 1 కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాలంటే ఒక ఇది ఉంది, మేబీ 99% 1 అవ్వచ్చు, 1% 0 అవ్వచ్చు, లేకపోతే 99% 0 అవ్వచ్చు, 1% 1 అవ్వచ్చు. ఇట్లా 2 పొజిషన్స్లో కూడా ఆ క్యూబిట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దాన్ని సూపర్ పొజిషన్ అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. క్లాసిక్ కంప్యూటర్ వచ్చేసి 0 1s మీద రన్ అవుతుంది. అది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అయితే 0 అన్న అవుతుంది, లేకపోతే 1 అన్న అవుతుంది. ఇది క్లాసిక్ కంప్యూటర్. ఇంకా క్వాంటమ్ కంప్యూటర్కి వచ్చేసరికి అది కూడా 0 1s తోనే ఇది అవుతుంది, కాకపోతే వాటిని క్యూబిట్స్ అంటారు. అండ్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది 0 కూడా అవుతుంది, 1 కూడా అవుతుంది. ఆ పర్టికులర్ పొజిషన్ని సూపర్ పొజిషన్ అంటారు అని చెప్పని ఒక అర్థమైంది. అసలు దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి, లేకపోతే దీనివల్ల అంటే ఏంటి, మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫర్ సపోజ్ ఇందాక మీకు మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను. మనం ఈ క్లాసికల్ కంప్యూటర్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక వర్క్ని కానీ లేకపోతే ఒక ఇన్పుట్ని కానీ మట్టుకే మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే అది అయితే 0 అన్న తీసుకుంటుంది, 1 అన్న తీసుకుంటుంది. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోండి, మీరు ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. అది ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్. ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ నేను మీకు ఒక ఇది చెప్తాను. ఒకసారి మీరు ఇది ఉంది, మనం అంటే దారి కనుక్కోండి అనే ఒక పజిల్ ఆడతాం కదా, మీకు ఐడియా ఉండుద్ది. ఆ ఒక్క ఆట అనుకోండి, ఆ ఆట మనం కంప్యూటర్కి ఇచ్చాం, ఒక క్వాంటమ్ కంప్యూటర్కి ఇచ్చాం, ఒక క్లాసికల్ కంప్యూటర్కి ఇచ్చాం. ఓకే, క్లాసికల్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. క్లాసికల్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఇట్లా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇక్కడ ఎండ్ పాయింట్ అంటే అది బయటికి వెళ్ళా, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ తిరిగి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడే ఎండ్ పాయింట్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకేం సమ్మర్. అలా ఎన్ని వేస్ ఉంటే అన్ని. అంటే ఒక వే గనక అక్కడ స్టాప్ అయితే మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళటం. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇదే ఇచ్చారనుకోండి, అది కూడా సేమ్ ఇదే స్టార్టింగ్ పాయింట్. అది ఏం చేస్తుందంటే ఎట్ ఎ టైం ఇటొకటి 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 ఇట్లాగా, అంటే
క్లాసికల్ కంప్యూటర్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పని చేయగలిగితే, అదే క్వాంటమ్ కంప్యూటర్ అదే టైంలో అదే వర్క్ని ఒక 10-20 రకాలుగా చేయగలదు. సో దీనికి ఆన్సర్ కానీ లేకపోతే దారి కానీ వెంటనే, లేకపోతే ఫాస్ట్గా దొరికేదానికి ఆప్షన్ ఉంది. ఇది క్వాంటమ్ కంప్యూటర్. ఇది బేసిక్గా మనం చెప్పుకునేది. అండ్ దీనివల్ల మనకి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లేకపోతే నార్మల్ కామన్ పీపుల్ మనకి ఏంటి ఉపయోగం, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ మేబీ ఓకే మైక్రోసాఫ్ట్ చిప్స్ రెడీ చేశారు, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి, మనకేంటి యాజ్ ఎ నార్మల్ కామన్ మ్యాన్ మనకేంటి అంటే ఇది ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఒక 4-5 ఫీల్డ్స్ అయితే చాలా హ్యూజ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి మెడికల్ ఫీల్డ్. ఎందుకంటే మెడిసిన్ ఫీల్డ్ ఇప్పటిదాకా మనకి తెలిసి ఏంటంటే, నేను మీకు చాలా బేసిక్ లెవెల్లో చెప్తున్నాను, మళ్ళీ మనం చాలా డీప్గా వెళ్తే దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు, సూపర్ పొజిషన్స్, ఇట్లాంటివన్నీ మనం డీప్గా వెళ్ళాలంటే అది ఒక పెద్ద ఫిజిక్స్ లెసన్ అయిపోద్ది, అది అందరికి అర్థం కాదు. సో చాలా నేను బేసిక్ లెవెల్లో చెప్పాను మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, క్లాసికల్ ఇది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క యూజెస్ ఏంటి, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్స్ని కనిపెడతాం గల ఉద్దేశం ఏంటి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక క్లాసికల్ కంప్యూటర్కి మనం ఏదైనా టాస్క్ ఇస్తే అది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకటే చేయగలదు. అలాంటిది 100 గనక చేయాలంటే అది 100 సార్లు చేయాలి. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే ఎట్ ఎ టైం 100 పనులు చేసి లేదా 100 రకాలుగా చేసి ఒక అవుట్పుట్ని అయితే తీసుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ ఏదైతే మనం మెడికల్ ట్రయల్స్ వేస్తామో, ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ అని, జెనెటిక్ సీక్వెన్సింగ్ అని, ఇట్లాంటి వేరియస్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ మెడికల్స్ ఏవైతే వచ్చినాయో, అది మేబీ ట్రీట్మెంట్కి కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ వీటికి కానీ, అవన్నీ అదే డేటా మనం క్వాంటమ్ కంప్యూటర్కి గనక ఇస్తే అది చాలా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా మనకి ఒక రిజల్ట్ కానీ లేకపోతే ఒక డ్రగ్స్ డెవలప్ చేయడం కానీ, డ్రగ్స్ అంటే ఇన్ ద సెన్స్ మెడిసిన్ డెవలప్ చేయడానికి కానీ ఒక ఈజీ మెథడ్స్ లేకపోతే ఫాస్ట్ మెథడ్స్ అయితే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే అది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక 100 రకాల పనులు చేయగలదు క్లాసికల్ కంప్యూటర్తో కంపేర్ చేస్తే. అండ్ అలాగే ఏదైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే చెప్పుకుంటున్నాం ఇప్పటిదాకా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం క్లాసికల్ కంప్యూటర్స్ యూస్ చేసి దానికి డేటా ఫీడ్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ టైంలో కేవలం కొన్ని మటుకే దాన్ని ఫీడ్ చేయగలం. అదే క్వాంటమ్ కంప్యూటర్తో గనక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డేటాని గనక ఫీడ్ చేస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్కి మనం చాలా తొందరగా వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఒక రకంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్. రేపొద్దునే మనం ఏదైతే రోబోట్స్ గురించి, లేకపోతే టెర్మినేటర్లో మనం ఆర్నాల్డ్ షావెంజర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ టైప్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ అవి డెవలప్ అవడానికి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఏదైతే ఈ వర్క్ స్పేస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ హార్డ్ లేబర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మన రోబోట్స్కి ఇచ్చేదానికి ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. దానికి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్లో డెవలప్మెంట్స్ అనేవి చాలా క్రూషియల్ అనమాట. అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఏదైతే మనం ఇప్పటిదాకా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు, ఎందుకంటే స్పేస్ అనేది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట. అందులో మనం ఏదైనా ఒక డేటాను తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఓకే ఇలా ఉందా, ఇది ఇలా ఉందా, ఈ పలానా చుట్టుపక్కల అంటే మన సోలార్ సిస్టమ్ వెలుపల ఇన్ని ఉన్నాయా, ఈ చుట్టుపక్కల ఇన్ని లక్షల కిలోమీటర్ల వెనకమాల ఇంకో గ్యాలక్సీ ఉంది, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అది చాలా హ్యూజ్ డేటా అనమాట. అది మనం ప్రస్తుతం ఉన్న క్లాసికల్ కంప్యూటర్స్ కొన్ని సంవత్సరాలు నెలలు తీసుకుంటే కానీ దాన్ని ఆ డేటాను ప్రాసెస్ చేసి ఒకే పర్టికులర్ ఏరియాలో ఇంకొక సూర్యుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక మూన్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక సోలార్ సిస్టమ్ ఉండొచ్చు అనేది అయితే మనకు చెప్తారు. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోండి, ఆ డేటాను మొత్తం అదే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ కనుక ఇస్తే క్వాంటమ్ కంప్యూటర్కి అది ఎట్ ఎ టైం విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ మేబీ మినిట్స్ ఆర్ సెకండ్స్ మనకు ఒక డేటా అవుట్పుట్ అయితే కన్ఫర్మ్గా ఇచ్చేస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో దానిలో మనం కన్ఫర్మ్గా ఒక న్యూ అంటే దాన్ని ఉంటారు సులువైన మార్గాలు అండ్ అలాగే కొత్త గ్రహాలని కనుక్కోవటం అండ్ అలాగే ఎఫెక్టివ్గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో చాలా కాస్ట్లీ, ఇప్పుడు దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయటం వీటన్నిటిలో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఒక ఆపర్చునిటీ అండ్ అలాగే ఒక డౌట్ ఏంటంటే ఎన్క్రిప్షన్. ఏదైతే ఇప్పుడు మీ అందరికి వాట్సాప్ వాడే వాళ్ళందరికీ తెలుసు మన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు. అంటే ఏంటంటే మనం పంపించే మెసేజెస్ ఏవైతే ఉన్నాయో
అవి మనం పంపించిన మనిషి మనం తప్ప థర్డ్ పర్సన్ జనరల్గా అయితే చదవలేరు. దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. ఈవెన్ వాట్సాప్ వాళ్ళు కూడా చదవలేరు అని అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అది మేబీ ఎంతవరకు నిజమని అయితే మనం అయితే చెప్పలేం, బట్ అది దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. నేను ఇందాక మీకు చెప్పినట్టు క్లాసికల్ కంప్యూటర్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక టాస్క్ చేస్తుంది, క్వాంటమ్ కంప్యూటర్ మల్టిపుల్ టాస్క్ చేస్తుంది. ఇప్పుడు ఎన్క్రిప్షన్ ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అయితే ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను హాయ్ అనే మెసేజ్ పెట్టాను ఎవరికన్నా అనుకుందాం, అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా ఇట్లాగే రన్. ఈ హాయ్ని మన వాట్సాప్ కానీ లేకపోతే మన వెనకమాల సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మేబీ 2x3 కింద పంపిస్తుంది. ఓకే, అర్థమవుతుందండి? 2x3 మేబీ మీకు ఇదే. ఓకే, లెట్స్ సి. అంటే 2x3 అంటే 6. ఇదే ఒకవేళ దీన్ని డీక్రిప్ట్ చేయమని కనుక మనం క్లాసికల్ కంప్యూటర్ కనుక చెప్తే ఫస్ట్ అదేం చేస్తా అంటే 1+1+1+1 అని ఇట్లాగా 6. ఓకే, ఇది కాదు, ఈ వర్డ్ అయ్యి ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి 2+2+2+2 అంటే అది ఉన్న అంటే ఈ 6 రావాలి ఫైనల్ గా. 6 అనేది అయితే అందరికీ తెలుసు. అది 2x3 చేస్తే 6 వచ్చిందా, 3x2 చేస్తే 6 వచ్చిందా, లేకపోతే 2+2+2 చేస్తే 6 వచ్చిందా అనేది కనుక్కోవటమే డిక్రిప్షన్ అంటారు. అలా ప్రతి వర్డ్ కి ఒక ఎన్క్రిప్షన్ ఫార్మాట్ అయితే ఉంటుంది. మాక్సిమం ప్రైమ్ నెంబర్స్ యూస్ చేస్తారు. మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఇట్లాంటి వాళ్ళకి అయితే కొంచెం ఐడియా ఉంటుంది, నేను చెప్పి నీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ జనరల్గా ఏంటంటే మనం పంపించే మెసేజెస్ ఏవైనా కానీ నెంబర్స్ ఫార్మాట్లో, ఎస్పెషల్లీ ప్రైమ్ నెంబర్స్ ఫార్మాట్లో అయితే వెళ్తాయి. ఈ ప్రైమ్ నెంబర్స్ కనుక డీకోడ్ చేయాలంటే నార్మల్ కంప్యూటర్కి కొన్ని యుగాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వేరియస్ వేస్ లో థింక్ చేయగలదు కాబట్టి దానికి వెంటనే ఆ మెసేజ్ ని డీకోడ్ చేయడం ఈజీ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎన్క్రిప్షన్ సర్వీసెస్ ఫ్యూచర్ లో ఇంకా బెటర్ అవడానికి కానీ లేకపోతే ఎన్క్రిప్షన్ సర్వీసెస్ ని న్యూ వేస్ లో డెవలప్ చేయడానికి కానీ ఇంకా ఆస్కారం ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అంటే ఏంటంటే నేను ఒక చిన్న ప్రయత్నం అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, అండ్ అలాగే మీరు అంటే మారుతున్న ప్రపంచంలో మనం క్వాంటమ్ కంప్యూటింగ్, ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త చిప్ లేదా ఒక కొత్త టెక్నాలజీ ఇవన్నీ అయితే మనం కన్ఫామ్ గా చూస్తున్నాము, చూడాలి. ఈవెన్ మనం వాటిని క్యాచప్ చేసినా చేయకపోయినా సరే అవి ముందుకెళ్తున్నాయి. సో మీకంటూ ఒక అవగాహన ఉండాలి, లేకపోతే నాకు తెలిసిన దాంట్లో మీకు కొంత షేర్ చేయాలి, లేకపోతే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను చిన్న ప్రయత్నం అయితే చేశాను. అది క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండ్ అలాగే అప్లికేషన్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.